హాయ్ స్టార్టింగ్ లోనే విలేజ్ లోని ఒక ఇంటిని చూపిస్తారు. అక్కడ జియాలజిస్ట్ అయిన అభి తన అక్క బెత్తో కలిసి టైం ని గడుపుతుంది. కొన్ని రోజుల క్రితం వాళ్ళ అమ్మ చనిపోవడంతో ఆ బాధ నుండి బయటపడడానికి వాళ్ళు ఒకరికొకరు మానసికంగా అండగా నిలబడుతూ ధైర్యం చెప్పుకుంటారు. కానీ వాళ్ళ జీవితం అంత సాఫీగా ఉండదు. సడన్ గా వాళ్ళ జీవితంలో ఇంకో ఘోరమైన విషాదం ఎదురవుతుంది. బెత్ కు అడ్వాన్స్డ్ స్టేజ్ లుకేమినియా ఉన్నట్టు తెలుస్తుంది. ఏ డాక్టర్ కూడా తన కేసుని తీసుకోవడానికి ఒప్పుకోరు. ఎందుకంటే తనని బతికించడం వాళ్ళ వల్ల కాదని చేతులెత్తేస్తారు. కానీ అభి మాత్రం అంత సులభంగా లొంగిపోవడానికి ఇష్టపడదు. విదేశాల్లో ఉన్న ఒక క్లినిక్ గురించి తెలుసుకుంటుంది. అక్కడ కొన్ని నైతికత లేని ట్రీట్మెంట్స్ ద్వారా నయం చేస్తారని వింటుంది. కానీ బెత్ ని అక్కడికి పంపించడానికి చాలా పైసలు అవసరం అవుతాయి. దాంతో ఆ డబ్బు కోసం అభి ఒక అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉన్న జార్జియన్ కాకసస్ పర్వతానికి అభి వెళ్తుంది. యురేనియం నిక్షేపాలు వెతకడం కోసం ఒక ప్రైవేట్ మెటల్ మైనింగ్ కంపెనీ తనని నియమించుకుంటుంది. కానీ తన తండ్రికి మాత్రం ఈ ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒక కంపెనీకి బానిసలా పనిచేయడం కంటే అభికి అంతకంటే మంచి కెరియర్ ఉంటుంది అనుకుంటాడు. కానీ అభికి తన అక్కను కాపాడుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే అడ్వాన్స్ పేమెంట్ ను కూడా అడుగుతుంది. కానీ యురేనియం కనిపెడితే తప్ప డబ్బులు ఇవ్వలేనని బాస్ తేల్చి చెప్పేస్తాడు. తర్వాత అభి ఇంకా తనతో పనిచేసే సెర్గి ఇద్దరు యురేనియం కోసం కొన్ని గంటల తరబడి వెతుకుతారు. కానీ అస్సలు లాభం ఉండదు. వాళ్ళు చెప్పిన ప్రాంతంలోనే వెతకాల్సి ఉన్నప్పటికీ అభి అడవిలోకి వెళ్లి వెతకాలని నిర్ణయించుకుంటుంది. సెర్గి అందుకి ఒప్పుకోడు. అది చాలా ప్రమాదకరమని భయపెడతాడు. కానీ అభి అతని దగ్గర ఉన్న తుపాకీని లాక్కొని తనని వదిలేసి వెళ్లిపోమని చెప్తుంది. అలా అడవిలోకి వెళ్ళాక అడవిలో వినిపించే రకరకాల వింత శబ్దాలు మొదట్లో అభిని కాస్త భయపెడతాయి. కానీ కొద్దిసేపటికి ఒక వింతైన నల్లటి రాయి ముక్క దొరకడంతో తన మనసు కుదటపడుతుంది. దాన్ని తీసుకొని హెడ్ క్వార్టర్స్ కు తిరిగి వచ్చిన తర్వాత అభి ఆ రాయిపై చాలా టెస్టులు చేస్తుంది. ఆ రాయిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తను గమనిస్తుంది. కానీ అది అసలు ఎలాంటి రాయో ఆమె గుర్తించలేకపోతుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఆమె సంతోషపడుతున్న సమయంలోనే తన తండ్రి నుండి ఫోన్ వస్తుంది. బెత్ ను ఆ క్లీనింగ్ నుండి వెనక్కి తీసుకువస్తున్నానని, ఆమె చివరి రోజుల్లో మనకి దగ్గరగా ప్రశాంతంగా చనిపోవడం మంచిదని చెప్తారు. ఆ మాటలు అభికి అస్సలు నచ్చవు. కాబట్టి తానే స్వయంగా ఇంటికి వచ్చి అన్ని విషయాలు చూసుకుంటానని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ బిల్డింగ్ అంతా ఒక్కసారిగా ఊగిపోతుంది. లైట్లు మినుకు మినుకుమంటూ మెరుస్తూ ఉంటాయి. కానీ సడన్ గా అన్ని ఆగిపోతాయి. ఆగిపోగానే అభి తన సామాన్లను సర్దుకొని తను ఎయిర్పోర్ట్ లో దించమని సెర్గిని అడుగుతుంది. ఎందుకంటే తన అక్కని చూడాలి కాబట్టి. అలా ఇంటికి వెళ్ళడానికి ఆమె ఒక హెలికాప్టర్ ఎక్కుతుంది. అలా హెలికాప్టర్ లో వెళ్తున్నప్పుడు పైలట్లతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు ఈ లోయ ఎవరిదో రష్యన్లకు గుర్తు చేయడానికి సరిహద్దుకు దగ్గరగా ప్రయాణిస్తున్నామని చెప్తారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత అంత ఎత్తులో పక్షులు ఎగరడం చూసి అభి ఆశ్చర్యపోతుంది. కానీ హెలికాప్టర్ తన రూట్ మార్చుకున్నప్పుడు బయట ఉన్న ఆ ఆకారం పక్షులు కావని, అదొక వింతైన నల్లటి నీడ అని, దాని నుండి ఒక రకమైన వింత శబ్దం వస్తుందని తనకి తెలుస్తుంది. అది మరింత దగ్గరవుతుంది. పైలట్ కి చెప్పేలోపే హెలికాప్టర్ ఘోరంగా ఊగిపోతుంది. ఆ నల్లటి నీడ కిటికీల చుట్టూ చుట్టేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సడన్ గా ఎగిరిపోతుంది. వెంటనే హెలికాప్టర్ లోని రేడియోతో సహా అన్ని సిస్టమ్స్ ఆగిపోతాయి. వాళ్ళు వెంటనే ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ పాప దరిద్రం పీక్స్ లో ఉంటుంది. అందుకే ఇంజన్ కూడా పనిచేయడం ఆగిపోతుంది. హెలికాప్టర్ అంత ఎత్తు నుండి వేగంగా కిందకి పడబోతుంది. దాంతో అభి భయంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. ఆ గందరగోళంలో శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఆమె తన శ్వాసపై దృష్టి పెట్టి తన అక్క గురించి ఆలోచిస్తూ ఆ హెలికాప్టర్ కొండల్లో క్రాష్ అవ్వడం చూడలేక కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. అలా అప్పుడే తను కూడా స్పృహ కోల్పోతుంది. అలా స్పృహ కోల్పోయిన సమయంలోనే అభి ఒక కల కంటుంది. తను వచ్చే వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తన తండ్రికి చెప్తూ త్వరలోనే తను తిరిగి వస్తానని ప్రామిస్ చేస్తుంది. అలా సడన్ గా మళ్ళీ తనకి స్పృహ వచ్చేసరికి హెలికాప్టర్ శిథిలాల మధ్య ఇరుక్కొని తల నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఆ హెలికాప్టర్ లోని కొంత భాగం మంటల్లో చిక్కుకొని ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. పైలట్లలో ఒకరు అప్పటికే చనిపోయి ఉంటారు. అభి రెండో పైలట్ ని వెతికి అతని గాయానికి కట్టుకట్టి రక్తం రాకుండా గట్టిగా నొక్కి పట్టుకోమని చెప్తుంది.
ఆ తర్వాత సహాయం కోసం గట్టిగా అరుస్తూ బయటకు వెళ్తుంది. కానీ ఏం లాభం ఉండదు. ఆమె తిరిగి లోపలికి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ రేడియోను ఎలా వాడాలో పైలట్ ఆమెకి చెప్తాడు. కానీ ఆమె ఎన్నిసార్లు ప్రయత్నించినా అవతల నుండి ఎవ్వరూ స్పందించరు. ఆ తర్వాత అభి మ్యాప్ను పరిశీలించి వాళ్ళకు దగ్గరలో ఉన్న రోడ్డు దక్షిణ దిశగా 60,000 కిలోమీటర్ల దూరంలో ఉందని లెక్కేస్తుంది. అక్కడ ఉన్న కొన్ని కట్టెలను ముక్కలు చేసి పెద్ద పెద్ద మంటలు వేయాలని నిర్ణయించుకుంటుంది. అలా చేస్తే ఆ పొగ లేదా మంటలను చూసి ఎవరైనా కాపాడడానికి వస్తారని అనుకుంటుంది. అలా తర్వాత రోజు ఉదయం ఇంకో పైలట్ ని వెళ్లి చూస్తే తను కూడా చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ భయంకరమైన అడవిలో ఒంటరిగా చిక్కుపోయానని గ్రహించిన తనకు పానిక్ అటాక్ వస్తుంది. భయంతో ఏడుస్తూ కూర్చుండిపోతుంది. ఆ తర్వాత హెలికాప్టర్ లోపల పడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బెత్ ఆరోగ్యం ఇంకా పాడైనట్టు తనకి ఒక కల రావడంతో ఒక్కసారిగా మేల్కుంటుంది. అలా అక్కడ చలికి తట్టుకోలేక మంటల దగ్గర వెచ్చదనం కోసం బయటకు వస్తుంది. కానీ అప్పటికే మంటలు కూడా ఆరిపోయి ఉంటాయి. అయినా సరే ధైర్యం కోల్పోకుండా హెలికాప్టర్లో ఉన్న ఫ్లేర్ గన్తో సహా ఉపయోగపడే ప్రతి వస్తువును జమ చేస్తుంది. చలి నుండి తప్పించుకోవడం కోసం తన బాడీపై చాలా బట్టల్ని వేసుకుని కంపస్ సహాయంతో సౌత్ రోడ్ ను వెతకడానికి బయలుదేరుతుంది. ఆమె హెలికాప్టర్ నుండి కొద్ది దూరం వెళ్ళగానే రేడియో ఆన్ అయినట్టు శబ్దం వినిపిస్తుంది. వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ హెలికాప్టర్ లో ఏది పనిచేయదు. అలా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ శబ్దం వినబడడంతో అది పైలట్ బెల్ట్ కు ఉన్న రేడియో నుండి వస్తుందని గ్రహిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె దాన్ని వాడడానికి ప్రయత్నించేసరికి బ్యాటరీ అయిపోతుంది. దాంతో కేబుల్స్ ఇంకా ఛార్జర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి హెలికాప్టర్ మాన్యువల్ బుక్ చదువుతుంది. ఆ రేడియోలో అభి జాన్ అనే అమెరికన్ పైలట్ తో కాంటాక్ట్ అవుతుంది. అతని ప్లేన్ కూడా అదే ప్రాంతంలో క్రాష్ అయిందని, అతని కాళ్ళు దాని మధ్య ఇరుక్కుపోవడం వల్ల కదలలేకపోతున్నానని, పైగా అతని యాంటీనా కూడా విరిగిపోయిందని చెప్తాడు. అప్పుడే అభి తనకి సహాయం చేయడం కోసం ఆ యాంటీనాను తను రిపేర్ చేయగలనని అనుకుంటుంది. అతను ఎక్కడున్నాడో అడుగుతుంది. అప్పుడు జాన్ తనకు ఒక లేక్ కనిపిస్తుందని అంటాడు. వెంటనే మ్యాప్ లో ఆ లేక్ ను గుర్తించిన అభి అతన్ని వెతకడం కోసం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన శత్రువుల ఆధీనంలో ఉన్న ప్రాంతమని, ఇక్కడికి అస్సలు రావద్దని జాన్ బ్రతిమలాడతాడు. కానీ అభి అతని మాటలను అస్సలు పట్టించుకోదు. ఆమె నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జాన్ రేడియోలో ఆమెతో మాట్లాడుతూ ఆమె చేస్తున్న జాబ్ గురించి అడుగుతాడు. అప్పుడే అభి తన ఎదురుగా ఉన్న కొండని ఎక్కుతూ తను చేస్తున్న జాబ్ గురించి చెబుతూ, నేను చేస్తున్న జాబు, దాని వల్ల వస్తున్న డబ్బు అంతా తన అక్క ట్రీట్మెంట్ కోసమని చెప్తుంది. అలా చెప్తూ బెత్తుని తలుచుకొని చాలా ఫీల్ అవుతుంది. దాంతో కాసేపు ఆగి రెస్ట్ తీసుకుంటుంది. ఇలా వాళ్ళ అక్కకి హెల్ప్ చేయడం లక్షల్లో ఒకరికి మాత్రమే ఇలాంటి అవకాశం దొరుకుతుందని జాన్ చెప్పడంతో అభికి మళ్ళీ ఆశ కలుగుతుంది. అలా కొండ ఎక్కుతూ ముందుకు వెళ్తుంది. అప్పుడే అభి ఒకసారి బెత్ తనతో అన్న మాటల్ని గుర్తు చేసుకుంటుంది. పోరాడడానికి ఏమీ మిగల్లేదని, జీవితంలో ముందుకు సాగిపోవాలని బెత్ అంటుంది. కానీ బెత్ కోసం ఎవ్వరూ పోరాడడం లేదని అభి జాన్తో చెప్తుంది. అప్పుడే జాన్ అంతగా సపోర్ట్ చేసే అక్క దొరకడం నీ అదృష్టం అని అంటాడు. ఎత్తైన ప్లేస్ కి చేరుకుంటుంది. కానీ అక్కడి నుంచి పైకి ఎక్కడం కష్టమవుతుంది. దాంతో ఆమె చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఆమె దారి మారుస్తున్నప్పుడు పక్కనే ఉన్న నల్లటి రాళ్లను గమనించదు. ఆ కొత్త ప్రాంతంలో అభి ఎలాగోలా కొండపైకి ఎక్కి రాత్రి రెస్ట్ తీసుకోవడం కోసం ఒక అడవిలోకి వెళ్తుంది. అప్పుడే జాన్ తన శరీరంలోని కింది భాగం అస్సలు ఎక్కడ ఉందో తెలియడం లేదని, అందుకే తనకి ఇప్పుడు ఎలాంటి నొప్పి కూడా లేదని జాన్ అంటాడు. అప్పుడే అభి కొన్ని పుల్లలతో మంటను ఏర్పాటు చేసుకుని అక్కడే పడుకుంటుంది. కానీ వర్షం పడడంతో మంట ఆరిపోతుంది. అయితే తన బ్యాగ్ లో ఏదో వెచ్చగా కదులుతున్నట్టు అభికి అనిపిస్తుంది. అప్పుడే తనకి మళ్ళీ ఆ రాయి కనిపిస్తుంది. దాన్ని బయటకు తీసి తన చేతితో తాకగానే ఆ రాయి పైన వింతగా స్పందించడం ఆమె గమనిస్తుంది. అలా జాన్ తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేస్తున్న పనికి నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదని అంటాడు. అతను మిలిటరీ వ్యక్తి అని, అందుకే తన అనుభవంతో మాట్లాడుతున్నాడని అభి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం అభి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలా మంచుతో ఉన్న ఒక లోయ దగ్గరికి వస్తుంది. అప్పుడే బలంగా గాలులు కూడా రావడంతో తను
చలికి వణికిపోతుంది. ఆమె పదే పదే కింద పడిపోతూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు దారిలో ఒక నది కనిపించడంతో అక్కడ ఆగి విశ్రాంతి తీసుకొని తన వాటర్ బాటిల్ ని నింపుకుంటుంది. అలా కొన్ని గంటల తర్వాత తన చుట్టూ ఇంకో ఎత్తైన కొండ ఉండడం గమనిస్తుంది. తను చూస్తున్న మ్యాప్ లో ఎలాంటి దారులు లేకపోవడంతో ఆమె పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. వీలైనంత వరకు నడిచిన తర్వాత ఆమె పైకి ఎక్కడానికి ప్రయత్నించి వెంటనే కింద పడిపోతుంది. అప్పుడే జాన్ తను పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకొని నువ్వు ప్రతి ఒక్కరిని కాపాడలేవు కాబట్టి వెనక్కి వెళ్ళిపోమని అంటాడు. దాంతో అభికి కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది. అందరూ నన్ను ప్రయత్నించడం ఆపేయమని చెప్పడం నాకు చాలా కోపాన్ని తెప్పిస్తుంది. తనకిప్పుడు కావాల్సింది భరోసా అలాగే సపోర్ట్ చేసే మాటలు మాత్రమేనని అంటుంది. ఇప్పుడు జాన్ తనని బాధ పెట్టడం ఇష్టం లేక అది నీ ఇష్టం అని చెప్పి గుడ్ లక్ అంటాడు. ఆ తర్వాత అభి తన గ్లౌస్ ని తీసేసి మళ్ళీ కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆమెకి పట్టు బాగా దొరకడంతో ముందుకు సాగుతుంది. అలా కొంత దూరం వెళ్ళాక కాలు పెట్టడానికి అస్సలు చోటే లేని ఒక ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ విషయాన్ని జాన్ కి చెప్పినప్పుడు అతను నువ్వు నా ఫేవరెట్స్ లో ఒకరివే అని చాలా బాధపడుతూ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అయోమయంలో పడ్డ అభి మళ్ళీ అతన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అస్సలు లాభం లేదు. ఆ తర్వాత అభి ఒక టూల్ తీసుకొని రాయికి గుచ్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ దానిపై కాళ్ళు పెట్టగానే అది ఊడి కింద పడిపోతుంది. దాంతో ఆమె కాసేపు ప్రశాంతంగా శ్వాస తీసుకొని ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆమెకు ఆ వింత రాయి గుర్తుకు వస్తుంది. అద్భుతాలు అనేవి జరగవని ఒకసారి డాక్టర్ అన్న మాటలు ఆమె మనసులోకి వస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే ఆమె తన చేతిని వదిలేస్తే చాలు ఆ రాయి తన ఆకారాన్ని మార్చుకుంటుంది. ఆ రాయికి ఒక దారాన్ని కట్టి అభి దాన్ని కొండకి గుచ్చుతుంది. దాన్ని ఒక సపోర్ట్ లా వాడుకొని దానిపై సురక్షితంగా కాలు పెట్టి చివరికి కొండ పై భాగానికి చేరుకుంటుంది. ఆమె పైకి నిలబడగానే ఆ దారం రాయిని వెనక్కి లాగడంతో అది ఆమె చేతికి వచ్చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ వింతైన నల్లటి నీడ వింత వింత శబ్దాలు చేస్తూ ఆకాశంలో వెళ్లడం తను చూస్తుంది. వెంటనే అభి బైనాక్యులర్స్ తీసి చూడగానే దూరంలో కొన్ని లైట్స్ కనిపిస్తాయి. అవి ఒక మిలిటరీ బేస్ కు చెందినవని ఆమె గుర్తిస్తుంది. దాంతో తను ఎవరైనా తనను చూడాలని ఆశతో అక్కడ ఉన్న పుల్లలు గడ్డిని వెతికి మంట పెడుతుంది. తను వెళ్తున్న మార్గాన్ని చూపించడానికి రాళ్లతో ఒక బాణం గుర్తును కూడా తయారు చేస్తుంది. అలా కొన్ని గంటల తర్వాత జాన్ మళ్ళీ రేడియోలో ఆమెను కాంటాక్ట్ చేసి నీపై దృష్టి పడేలా పనులు చేయడం ఆపమని చెప్తాడు. ఈ ప్రాంతమంతా రష్యన్ల ఆధీనంలో ఉందని, ఒకవేళ వాళ్ళు నీ సిగ్నల్ చూస్తే నిన్ను చంపడానికి వస్తారు తప్ప కాపాడడానికి రారని అతను గుర్తు చేస్తాడు. ఇది వినగానే తను చాలా బాధపడుతుంది. రాళ్లతో నిండిన కొండపై నుండి కిందకి జారిపడి తన కాలికి గాయం చేసుకుంటుంది. జాన్ పదే పదే తిట్టడం భరించలేక అభి రేడియోను ఆఫ్ చేసి తన గాయానికి ట్రీట్మెంట్ చేసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు రేడియో స్టార్టింగ్ శబ్దం వినిపిస్తుంది. రష్యన్ సైనికుడు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేయడం గమనించి ఆమె వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. కాలి గాయం పైగా దట్టమైన మంచు ఉండడం వల్ల ఆమెకు నడవడం చాలా కష్టంగా మారుతుంది. దాంతో అక్కడ ఉన్న ఒక కర్రను సపోర్ట్ గా వాడుకుంటూ అక్కడి నుంచి పరిగెడుతుంది. అడవిని దాటిన తర్వాత ఆమెకు కొన్ని పాత పాడుబడిన భవనాలు కనిపిస్తాయి. అలా అక్కడ దాక్కొని రెస్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ అక్కడే రష్యన్లు సృష్టించిన మారణకాండకి వాళ్ళు దారుణంగా చంపేసిన కుటుంబాల యొక్క నాశనమైన వస్తువులు ఫోటోలు పడి ఉంటాయి. అక్కడ ఉన్న ప్రతి వస్తువును వెతికి చూసిన తర్వాత మంట పెట్టడానికి కొన్ని వస్తువులను అలాగే బూజు పట్టిన రొట్టె ముక్కలను తీసుకుంటుంది. దాన్ని చూడగానే ఆమె వాంతులు వచ్చినంత పని అవుతుంది. హెలికాప్టర్ నుంచి తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్ సహాయంతో ఆమె చేతులకు కట్టుకుంటుంది. ఎక్స్పైర్ అయిపోయిన మందులను తన బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటుంది. నిద్రపోయే ముందు ఆమె బెత్ ఫోటోని చూస్తూ ఆమె ఎంత నొప్పితో బాధపడుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రాత్రి అభికి బెత్తో గడిపిన సంతోషకరమైన రోజులు కలగా వస్తాయి. మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ రేడియో శబ్దం వినబడడంతో అభికి మెలకు వస్తుంది. బయట చూడగా ఆ రష్యన్ సైనికుడు తన ఉన్న వైపు రావడం గమనించి ఆమె పానిక్ అవుతుంది. వెంటనే లేచి తలుపులను బ్లాక్ చేసి కిటికీ కింద దాక్కొని తన నోటిని చేత్తో గట్టిగా మూసుకుంటుంది. అప్పుడే ఆ సైనికుడు అక్కడికి వచ్చి కిటికీ ద్వారా లోపలికి చూస్తాడు. కానీ తన అదృష్టానికి వాడు గమనించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అతను మిగతా ప్లేసుల్ని మొత్తం వెతుకుతున్నప్పుడు అభి ఆ కర్ర సహాయంతో తన బ్యాగును లాక్కొని గన్ని తీసుకుంటుంది.
కానీ ఆ సమయంలో గన్ యొక్క మ్యాగజిన్ కింద పడిపోతుంది. ఆ శబ్దానికి సైనికుడు అలర్ట్ అయి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది అస్సలు ఓపెన్ అవ్వదు. దాంతో అతను మరో దారి నుండి వెతుకుతుండగా అభి గన్ రెడీ చేసుకుంటుంది. అలా కొంతసేపట్లోనే ఆ సైనికుడు ఆమెను కనుక్కొని రష్యన్ భాషలో ఏదో మాట్లాడుకుంటూ ఆమెపై గన్ గురిపెడతాడు. అభి మళ్ళీ పానిక్ అయి కాల్పులు జరుపుతుంది. ఆ బుల్లెట్ అతని గన్ కు ఆ తర్వాత అతని కాలికి తగలడంతో అతను కింద పడిపోతాడు. అభి అతని ఆయుధాన్ని బ్యాగ్ ని లాక్కుంటుంది. ఆ సైనికుడు పదే పదే ఇవాన్ అనే పేరును కలవరిస్తూ ఉంటాడు. తనకు ఎలాంటి హాని చేసే ఉద్దేశం లేదని నిరూపించడానికి తన గన్ని కిందకు పెట్టి అతని బ్యాగ్ ను తెరిచి చూస్తుంది. అందులో ఒక ఫ్లాష్ లైట్, సిగరెట్లు, అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఇంకో నల్లటి రాయి కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ సైనికుడు రేడియో నుండి జాన్ వాయిస్ వినిపిస్తుంది. నువ్వు నా ఫేవరెట్స్ లో ఒకరివని అంటుంది. దాంతో ఆ సైనికుడు అతనే ఇవాన్ అని కన్ఫర్మ్ చేస్తాడు. అభి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్ళిద్దరిని ఎవరో మోసం చేశారని గ్రహిస్తుంది. నువ్వు మళ్ళీ బెత్ ని చూడాలనుకోవడం లేదా అని ఆ రేడియో వాయిస్ ఆగి కమ్యూనికేషన్ కట్ అవుతుంది. ఆ తర్వాత అభి ఆ సైనికుడికి క్షమాపణ చెప్పి అతని కాలికి కట్టుకట్టి కూర్చోబెడుతుంది. రేడియోలో వినిపించిన ఆ వాయిస్ ని వెతకడానికి తాను వెళ్తున్నానని, ఒకవేళ మీ బేస్ లో ఉన్న సైనికులు తనని చూస్తే కాల్చవద్దని తన పై అధికారులకు చెప్పమని అభి అంటుంది. కానీ ఆ సైనికుడికి తన మాటలు ఎంతవరకు అర్థమయ్యాయో తనకి కూడా తెలీదు. ఇద్దరి కాళ్లకు గాయాలు ఉండటం వల్ల వాళ్ళు అడవిని దాటుతున్నప్పుడు తడబడుతూ నడుస్తారు. అలా విశ్రాంతి తీసుకోవడానికి ఆగినప్పుడు అభి ఆ రాయిని బయటకు తీస్తుంది. సరిగ్గా అప్పుడే ఆకాశంలో వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆ రాయి వల్లే ఆ నల్లటి నీడ ఆకర్షిస్తుందని, అదే హెలికాప్టర్ ను క్రాష్ చేసిందని, రేడియోలో సిగ్నల్స్ ను కూడా పాడు చేస్తుందని ఆమెకి అర్థమవుతుంది. అందుకే తను ఆ హెలికాప్టర్ నుండి దూరంగా వెళ్తున్నప్పుడు రేడియో పనిచేస్తుంది. ఇప్పుడు ఆ రాయిని చూస్తే తనకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ రాయిని విసిరి కొట్టి చాలా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మంచుతో నిండిన లేక్ ని దాటడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు మంచు పక్కకు వెళ్ళిపోవడంతో వాళ్ళు ఇప్పుడు గడ్డకట్టిన ఒక నదిపై నడుస్తున్నామని అర్థమవుతుంది. ఐసు పగలకుండా ఉండటం కోసం అభి ఆ సైనికుడికి కాస్త దూరంగా నడుస్తుంది. కానీ సడన్ గా మళ్ళీ తనకి ఆ వింత శబ్దాలు వినిపిస్తాయి. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ సైనికుడు అక్కడ కనిపించడు, మాయమైపోయి ఉంటాడు. ఆమె అతని కోసం వెతుకుతున్నప్పుడు ఆమె కాళ్ళ కింద ఉన్న ఐస్ పగిలిపోతుంది. తనకి ఉన్న అదృష్టం కారణంగా పై భాగాన్ని గట్టిగా పట్టుకొని ఎంతో పోరాడి బయటికి వస్తుంది. గాలి ఇప్పుడు విపరీతంగా వీయడంతో ఆమెకి ఏది కనిపించదు. సహాయం కోసం అరుస్తూనే ఆమె ముందుకు వెళ్తుంది. అలసిపోయిన అభి తడి బట్టలు తీసేసి స్లిప్పింగ్ బ్యాగ్ లోకి దూరి ఒంటిని వెచ్చగా చేసుకోవడానికి చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో రేడియోలో మళ్ళీ జాన్ వాయిస్ వినిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం తనకు కూడా ఇలాగే జరిగిందని చెప్తాడు. కోపంతో అభి ఆ రేడియోని విసిరి కొడుతుంది. కానీ జాన్ వాయిస్ ఇంకా వినిపిస్తూనే ఉంటుంది. తన ప్లేన్ క్రాష్ అయిన తర్వాత తన దగ్గర ఉన్న సిబ్బంది అంతా ఒక్కరొక్కరిగా చనిపోతూ ఉంటే చూడాల్సి వచ్చిందని, తన గుండె వేగం కూడా తగ్గిపోయి తన పని అయిపోయిందని అనుకున్నాడు. కానీ ఆఖరి క్షణంలో తనకు విముక్తి లభించిందని చెప్తాడు. అలా తన వాయిస్ వింటూనే అభి నిద్రలోకి జారుకొని మళ్ళీ బెత్తో ఉన్న పాత రోజుల్ని కలగంటుంది. ఒక హెలికాప్టర్ శబ్దం వినడంతో ఆమెకు మళ్ళీ మెలకు వస్తుంది. వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ఆమె అడవి గుండా పరిగెడుతుంది. కానీ వాళ్ళు ఆమెను చూడలేరు, వినలేరు. ఆ హెలికాప్టర్ అలా వెళ్ళిపోతుంది. చలి అభిని తీవ్రంగా వేధిస్తుంది. ఆ చలికి తట్టుకోలేక మోకాళ్లపైనే కింద పడుతుంది. ఇంటికి వచ్చేమని బెత్ అంటున్నట్టు ఆమెకు వినిపిస్తుంది. అలా స్పృహ తప్పి ఒక రంధ్రంలోకి పడిపోతుంది. అది ఒక గుహ. అభి శరీరం ఆ రాళ్లపై నుండి దొర్లుకుంటూ వెళ్లి ఒక చిన్న నీటి గుంటలో పడిపోతుంది. ఆమె పక్కనే జాన్ కుళ్ళిపోయిన శవం తేలుతూ ఉంటుంది. అతని శరీరం అంతా ఆ వింత నల్లటి రాళ్లతో నిండి ఉంటుంది. ఆ గుంట అడుగు భాగంలో కూడా ఆ నల్లటి పదార్థాలు ఉంటాయి. అది పైకి తేలుతూ అభి శరీరానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఈ రాయి అనేది ఒక రకమైన జీవి అని, అది మనుషుల వాయిస్లను ఉపయోగించి అభిని ఆ సైనికుణ్ణి ఇక్కడికి రప్పించిందని, 65 ఏళ్ల క్రితం జాన్ని కూడా ఇలాగే చిక్కుకున్నాడని అర్థం చేసుకుంటుంది. అభి కళ్ళు తెరిచేసరికి ఆమె ఒక ఎడారి లాంటి పొడి నేలపై కూర్చొని ఉంటుంది. ఆమె చుట్టూ రాళ్ళు గాలిలో తేలుతుంటాయి. ఆ వింత శక్తి జాన్ వాయిస్ ను ఉపయోగించి
ఇక్కడి దాకా వచ్చినందుకు ఆమెకి థ్యాంక్స్ చెప్తుంది. మిగతా వారిలాగే నువ్వు కూడా చనిపోతానని భయపడ్డావని అంటుంది. అప్పుడే అభి నువ్వే కావాలని నా ప్లేన్ ని క్రాష్ చేశావు, నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావని అభి అడుగుతుంది. అప్పుడే ఆ శక్తి ఇంతకు ముందు నువ్వు చూసిన జాన్ కూడా చనిపోతున్నప్పుడు తను బతకాలని కోరుకొని నన్ను వాడిలోకి రావడానికి పర్మిషన్ ఇచ్చాడు, అందుకే నేను వాడిలో కలిసిపోయాను, ఇప్పుడు నీకు కూడా అదే అవకాశం ఇస్తున్నానని ఆ వాయిస్ చెప్తుంది. అభి ఆ రాళ్లకు దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలాగే తను చెప్పిన మాటకి అస్సలు ఒప్పుకోదు, తనకు కేవలం ఇంటికి వెళ్ళాలని ఉందని చెప్తుంది. అప్పుడే ఆ వింత శక్తి నువ్వు ఇప్పటికే ఇంటికి చేరుకున్నావు అనగానే ఆమె వెనకే బెత్ ఇంకా తన ఇల్లు కనిపిస్తాయి. ఒక అదృశ్య శక్తి ఆమెను లోపలికి నెట్టేస్తుంది. అక్కడ చూస్తే ఇల్లంతా నల్లటి రాళ్లు పేరుకుపోయి ఉంటాయి. నువ్వు చావుకు భయపడుతున్నావని, దాన్ని ఎలాగైనా ఓడించాలనే నీ తపనను దీనికి లొంగిపోవడం ద్వారా నెరవేర్చుకోవచ్చని ఆ శక్తి చెప్తుంది. అభి ఆ వాయిస్ నుండి తప్పించుకోవడం కోసం గది నుండి బయటికి పరిగెడుతుంది. బయట బెత్ నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె వెంటనే బయటికి వెళ్ళగా బెత్ ఆమె చేతిని పట్టుకుంటుంది. సడన్ గా మళ్ళీ అభి కళ్ళు తెరిస్తే తను బెత్ ఇంట్లో ఉంటుంది. బెత్ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉండడం చూసి షాక్ అవుతుంది. అలాగే బెత్ తో ఉన్నప్పుడు తనకి మాత్రం ఆ వింత శబ్దాలు వినబడడంతో అభి బెత్ ను హత్తుకొని ఏడుస్తుంది. కానీ అదే సమయంలో ఆమె హాస్పిటల్ దృశ్యాలు గుర్తుకు వస్తాయి. ఇదంతా ఆ వింత శక్తి సృష్టించిన భ్రమ అని తను అనుకుంటుంది. తన అక్క ఇక లేదనే నిజాన్ని ఆమె అంగీకరిస్తుంది. దాంతో తన అక్కకి చివరి వీడుకోలు పలుకుతుంది. కానీ అభి మాత్రం దానికి ఒప్పుకోదు. తను ఒక పాఠం నేర్చుకున్నానని, చావు లేకపోతే జీవితమే లేదని చెప్తుంది. అయినా సరే అభి తలుపు తెరిచి బయట ఉన్న మంచు తుఫాన్లోకి వెళ్లి సహాయం కోసం గట్టిగా అరుస్తుంది. సరిగ్గా అదే క్షణంలో అభి స్లిప్పింగ్ బ్యాగ్ లో కళ్ళు తెరుస్తుంది. తన దగ్గర ఒక ఫ్లేర్ ఉందనే విషయం ఆమెకు గుర్తొస్తుంది. వెంటనే దాన్ని వెలిగిస్తుంది. దాంతో ఇంతకు ముందు వెళ్లిన హెలికాప్టర్ వెనక్కి వచ్చి తనని కాపాడుతుంది. తర్వాత 2 రోజుల పాటు అభి హాస్పిటల్లో ఉండి కోలుకుంటుంది. అలా తను చివరికి కళ్ళు తెరిచేసరికి సెర్గి ఇంకా అతని నాన్నమ్మ ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంది. ఆమె విశ్రాంతి తీసుకోవాలని సెర్గి అంటాడు. కానీ ఆమెకు ఇంటికి వెళ్లాలని ఉండడంతో ఆమెను ఎయిర్పోర్ట్లో దించుతాడు. కొంతకాలం తర్వాత అభి ఇంకా ఆమె తండ్రి బెత్ ని చూడడానికి ఆమె ఇంటికి వెళ్తారు. అక్కడ ఒక నర్సు బెత్ ని చూసుకుంటూ ఉంటుంది. బెత్ కు ఎక్కువ సమయం లేదని అర్థం అవ్వడంతో ఆమెను బాధ పెట్టకూడదని అభి ఇంకా తన తండ్రి బయటకు వచ్చి చాలా ఏడుస్తారు. ఆ తర్వాత సాయంత్రం నర్సు వచ్చి బెత్ చనిపోబోతుందని చెప్తుంది. అభి ఇంకా వాళ్ళ నాన్న బెత్ పక్కన బెడ్ పైనే కూర్చొని ఆమె కన్ను మూసే సమయంలో ఆమెకు ఓదార్పునిస్తూ తోడుగా ఉంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.